ఎంతైనా కోడలివి కదా, కొంచెం నోరు కూడా వాడతాను. దీర్ఘ సుమంగళి భవ. చూసావా ఎలా పడేశాను? అత్తయ్య గారు పడిపోయారు. అయ్యో బాబా, నన్ను ఇరికించేలా ఉంది. పోనీ లేక నన్ను ఆశీర్వదిస్తే నన్నే పడేస్తావా? నిన్ను చెప్తారు. నమస్కారం అనసూయ వదినా. ఎవరు నువ్వు? నేను వదినా సుబ్బలక్ష్మిని. నీ దగ్గర అప్పు తీసుకొని ఇల్లు వాకిలి గొడ్డు గోద అన్ని అమ్ముకొని ఈ స్థితికి వచ్చానే, ఆ సుబ్బలక్ష్మిని. అనసూయదినా, అనసూయదినా, అనసూయదినా. ఏంటి సుబ్బలక్ష్మి? వదినా వదినా, ఒక 100 రూపాయలు అప్పుంటే ఇయ్యొదినా. ఆకలిస్తుంది వదినా. ఇంట్లో పిల్లలకి కూడా తినడానికి లేదు వదినా. ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని? అలా కాదు వదినా, తీర్చేస్తాను వదినా. ఎలా తీరుస్తావు వదినా? నేను ఎలాగో అలా తీర్చేస్తాను వదినా. పట్టుకుంటాను వదినా. వదినా ఒక 100 రూపాయలు వదినా. వదినా వదినా ఒక 100 రూపాయలు వదినా. వదినా నువ్వా వదినా? అసలు గుర్తే పట్టలేకపోయాను. అవును, కళ్ళు పోయినట్టున్నాయి, నన్నెలా గుర్తుపట్టా? నాకు కళ్ళిపోయాయని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఎందుకు, నీ కళ్ళ జోడు చూస్తే తెలియట్లేదా? ఇవి అందరూ పెట్టేవి కావు, నా లాంటి అందగతలు పెట్టేవి. అబ్బో పర్వాలేదే. నల్ల కళ్ళ జోడు, చేతి గాజులు, మెళ్ళో నగలు. ఓహో, ఈ మార్పు కారణం ఏంటో? అత్తయ్య, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ వదినా, అడగకుండానే కాఫీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. తులసి, ఇది కుడితి నీళ్ళతో చేసిన కాఫీయేగా? కుడితి నీళ్ళ? చాచా, ఉట్టి కుడితి నీళ్ళే కాదు వదినా, కొంచెం గోమూత్రం కూడా. అంటే? అయ్యో, ఆవు వాటర్ తాగి వదులుతుంది కదా, అది. అమ్మో నాకొద్దు, వద్దొదినా వద్దు. పర్వాలేదు వదినా, తాగు. అమ్మో నాకొద్దు, వింటేనే వాంతి వచ్చేలా ఉంది. ఇంకా తాగితే అంతే. అవును, మీ పెద్ద కోడలికి సీమంతం చేయవా? దాని మొహం, దాన్ని హాస్పిటల్లో చూపించడమే ఎక్కువ, ఇంకా శ్రీమంతం ఏం చేస్తాం? మొన్న వాళ్ళ బాబు వచ్చి అలా చేస్తాం ఇలా చేస్తామని కబుర్లు చెప్పి వెళ్ళాడు. ఇంతవరకు పత్తాలేడు. చెయ్యాలంటే తడి ఉండాలిగా. వాళ్ళని చూస్తే పేదరికానికే పెద్దన్నలా ఉంటాడు, ఇంకా సీమంతం ఏం చేస్తాడు? అలా వదిలేస్తావా ఏంటి? సీమంతం చేయకపోతే బంపర్ ఆఫర్ మిస్ అయిపోతావు. బంపర్ ఆఫరా? ఏంటది? అదేంటంటే మా కోడలికి సీమంతం చేయించాను. ఆ ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళందరూ చదివింపులు ఇచ్చారు, అవన్నీ నేనే నొక్కేశాను. ఆ డబ్బుతో ఈ నగలన్నీ కొన్నాను. అంతేకాక వచ్చిన వస్తువులు తీసుకున్నాను, నచ్చినవి కొనుక్కున్నాను. అబ్బబ్బబ్బబ్బా, ఏమో అనుకున్నాను వదినా, సీమంతం చేయించడం వల్ల ఇన్ని లాభాలున్నాయా? అవునదినా. సరే వదినా, నిన్ను చూడాలనిపించింది వచ్చాను. వస్తాను వదినా. ఏ తులసి, ఇది పడుకో.
ఇదిగో వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి సీమంతానికి ఏర్పాట్లు చేసుకోమని ఇప్పుడే చెప్పు. మనం రేపే బయలుదేరుతున్నాం. లేదంటే ఆ చిత్తూరులో ఉన్న మీ పుట్టింటికి వెళ్ళి ఇల్లు పీకి పందిరేస్తామని చెప్పు. ఇప్పటికిప్పుడంటే ఎలా అత్తయ్య? ఏయ్, చెప్పింది చెయ్యటమే, ప్రశ్నించడం లేవు. మీ నాన్నకు చెప్పు. ఇవో బాధపడకక్క, బాబాయ్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పి ఏర్పాట్లు చేయమని చెప్పు. ఒక్క పైసా కూడా లేదు మధు, ఎలా ఏర్పాట్లు చేస్తారు? అక్క, డబ్బు సంగతి నాకొదిలే. ముందు నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు. అత్తయ్య గారికి నాన్నగారు రెడీ అని చెప్పారని చెప్పు. ఆ తర్వాత కదా నేను నడిపిస్తాను. పాపం, నా మాట నమ్మి బాబాయ్ గారు తులసక్క సీమంతం చేస్తానని అత్తయ్య గారికి మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడి పోటీలో గెలిస్తే అత్తయ్య గారేమో డబ్బిమ్మనంటున్నారు, సీమంతం చేయనంటున్నారు. మరి అక్కకి సీమంతం ఎలా చేయాలి? దానికోసం డబ్బెలా తేవాలి? ఎవరిని అడగాలి? అంత డబ్బు అప్పిచ్చే వాళ్ళు కూడా లేరే. ఇప్పుడు గనక నేను సీమంతానికి డబ్బు ఇవ్వకపోతే తులసక్కని, మాటిచ్చిన బాబాయ్ గారిని ఈ అత్త రాక్షసి రాచి రంపాన పెడుతుంది, వాళ్ళని అవమానిస్తుంది. నా వల్ల వాళ్ళు మాట పడాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే నేనే ఏదో ఒకటి చేయాలి. అక్క సీమంతం జరిపించాలి. ఎస్, అంతకు మించి వేరే దారి లేదు. చేసేది మంచి పని కాబట్టి తప్పు లేదు. నాన్నగారి బొమ్మ అచ్చు నీలాగే ఉంది. నాన్న కదా. అవును కదా. ఏంటి నన్ను ఫాలో చేస్తున్నారేంటి?
అంటే అది పాము వచ్చింది వదిలి చెప్తాను, ఫాలో అవుతూ వచ్చాం అంతే. పెద్ద పాము వచ్చింది. పామేమి ఇక్కడ లేదు. మీరు వెళ్తే నా పని నేను చూసుకుంటాను. ప్లీజ్ మరి వెళ్ళండి. ప్లీజ్. అలాగే అలాగే. అమ్మయ్య, వీళ్ళని ఫాలో చేస్తున్నారంటే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. చేసేది తప్పైనా చేయబోయేది మంచి కార్యం కాబట్టి ఆ దేవుడు క్షమిస్తాడు. స్వామి, తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తున్నాను. అది కూడా నేను సంపాదించిన డబ్బు. తులసక్క సీమంతం అయిపోగానే మళ్ళీ తిరిగి పెట్టేస్తాను. ఏంటమ్మా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నా కోసం నువ్వు ఇంత సాహసం చేయటం, నీ జీవితాన్ని పణంగా పెట్టడం వద్దమ్మా. నాకిష్టం లేదు. ఈ డబ్బు అక్కడే పెట్టేసేయమ్మా. లేదక్కా, నేను బాబాయ్ గారికి మాటిచ్చాను. నా మాట నమ్మి ఆయన అత్తయ్య గారికి మాటిచ్చారు. ఇప్పుడు నేను వెనుకడుగు వేస్తే నా వల్ల ఆయన మాట పడాల్సి వస్తుంది. 10 మందిలో ఆయన పరువు పోతుందక్కా. అత్తయ్య గారి చేతుల్లో అవమానపడాల్సి వస్తుంది. నన్ను నమ్మినందుకు తలదించుకోవాల్సి వస్తుంది. నో, అలా జరగకూడదు. అలా జరగకూడదంటే ఇలా చేయక తప్పదక్కా. అయినా ఇందులో నేను చేస్తున్న తప్పేం లేదక్కా. ఎందుకంటే ఇది నేను సంపాదించింది, పోటీలో గెలిచిన డబ్బక్కా, నా కష్టార్జితం. ఆ ధైర్యంతోనే తీస్తున్నానక్కా. లేదంటే ప్రాణం పోయినా సరే నేను ఈ డబ్బు వైపు కన్నెత్తు కూడా చూడ్ను. దీని గురించి మర్చిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండక్కా. అవును, సీమంతం ఏర్పాట్లు చేయమని బాబాయ్ గారికి నువ్వు ఫోన్ చేసి చెప్పావా? ఫోన్ చేశాను మధు. మనం బస్ దిగే లోపే ఏర్పాట్లన్నీ చేస్తా అని చెప్పారు. సరే సరే, ఎవరూ మన ఇక్కడ చూడకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద పద. అమ్మో, కనపడదు గాని ఇది కూడా పెద్ద దొంగే. ఇది కూడానా? అంటే మీరు దొంగలా? చిచి, మేం దొంగలేంటి? ఈ సంగతి అర్జెంటుగా అత్తయ్య గారికి చెప్పి దీని బండారం బయట పెట్టి మెడపెట్టి బయటికి గెంటించాలి. మనం ఎన్నో మోసాలు చేసాం కానీ అక్క,
ఇలాంటి మోసం చేయలేదు. అవునే, ఏదో 1000-2000 కకృతి పడ్డాం గాని ఇలా లక్షలు కొట్టేయలేదు కదా. ఇది దొంగని అత్తయ్య గారికి తెలియాలి, అప్పుడుంటుంది దానికి సినిమా. వదిలో తొందరపడద్దు. ఇప్పుడు చెప్పామనుకో, అది మళ్ళీ ఏదో ఒక మాయ చేసి కొట్టేసిన డబ్బు తీసుకొచ్చి బీరువాలో పెట్టేస్తుంది. దొంగతనం నుంచి తప్పించుకుంటుంది. అదే గనక రేపు చిత్తూరులో అది సీమంతానికి డబ్బు మొత్తం ఖర్చు పెట్టాక రివీల్ చేశామనుకో, ఖర్చయిపోయిన డబ్బులు వెనక్కి ఇవ్వలేక, దొంగతనం నుంచి తప్పించుకోలేక అడ్డంగా దొరికిపోద్ది. సో దొంగ అవతారం ఎత్తిన మధు అత్తగారి చేతికి ఎలా దొరికిపోయిందా అన్న సస్పెన్స్ రేపు ఓపెన్ చేద్దాం. హలో అమ్మా, నేనమ్మా చిత్తూరు నాగయ్య కళ్యాణ మండపం మేనేజర్ అమ్మా. ఏంటి? అమ్మా ఏం లేదు, మీ వియ్యంకుడు అది మీ అందరూ ఇంట్లో ఉండేలా ఏర్పాటు చేశాడంట. అదే మీరు వచ్చి ఇక్కడ ఏసీ రూములు తీసుకున్నారనుకో, సగం డబ్బు మీకు ఇస్తానమ్మా, 50% ఇస్తానమ్మా. ఏసీ రూములు మంచి కాస్ట్లీ అమ్మా. ఓకే ఓకే, నీట్ గానే ఉంచానమ్మా రూమ్లన్నీ. అలాగే అలాగే, ఓకే. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అబ్బా, ఎక్కడికి లేచారా? ఎక్కడికే? మనం దిగేది ఇక్కడ కాదు. కూర్చోండి. అదేంటత్తయ్య, ఇదే కదా మా ఇల్లు. ఎందుకో చెప్తానులే, ఉండమ్మా. ఏమేం రా రా రా, అమ్మాయి వచ్చింది. వస్తున్నానండి. రారా. నానా నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగానే ఉన్నారు గాని ఆ బస్సుడికి ఫంక్షన్ హాల్ అడ్రస్ చెప్పకుండా మీ ఇంటి అడ్రస్ చెప్పావేంటి? అంటే పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత నా కూతురు నా ఇంటికి వస్తోంది, పైగా మీరు కూడా వచ్చారు. ఓసారి మా ఇంట్లో కాలు పెట్టి వెళితే బాగుంటుందని. ఏంటి ఈ కొంపులోక నేను రావాలా? మాతోండే మాట్లాడుతున్నావా? నాకు తెలుసమ్మా, మీ తాహతుకు మా ఇల్లు సరిపోదు, కానీ ఊర్లోకి వచ్చిన వియ్యపురాలు ఇంటివైపు కూడా రాకుండా వెళ్ళిందంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మా కోసం అలా వచ్చి ఇలా వెళ్ళిపోండి. ఏం అవసరం లేదు. ఎవరైనా అడిగితే నా వియ్యపురాలు ఏసీ లేకుండా ఉండలేదు, అందుకే ఏసీ రూముల్లో ఉంచాను అని చెప్పు. నా హోదాకి గొప్పగా ఉంటుంది, నాకు గర్వంగా ఉంటుంది. వదిన గారు, మీరు వస్తున్నారని ఇంట్లో కూలర్స్ అవి తెప్పించాం, ఒక్కసారి రండి. అవసరం లేదు. ఇదేమైనా తాజ్ మహలా? ఒక్కసారి రండి అని ప్రాణం తీస్తున్నారు. ఎలాగూ ఈ రోజంతా ఇక్కడే ఉంటాంగా, కూతురుతో తృప్తిగా మాట్లాడుకోండి, ఈ ముష్టి కొంపలో కాదు. ఆ ఫంక్షన్ హాల్లోనే, అంతా అక్కడే. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను. ఏయ్ తులసి, ఇంట్లోకి వెళ్ళొస్తాను అత్తయ్య. అవసరం లేదని చెప్పానుగా. అది కాదు అత్తయ్య గారు. మధు, ఉన్న టైం అంతా ఇక్కడే గడిపేస్తే అక్కడ ఫంక్షన్ ఎవరు చేస్తారు? పాపం మనందరం వాళ్ళ ఇంట్లోకి వెళితే మర్యాదల కోసం వాళ్ళు అవి ఇవి తెస్తారు. అనవసరంగా వీళ్ళకి ఖర్చు ఎందుకు చెప్పు? పైగా ఇంతమందికి సర్వీస్ చేయడం అంటే మాటలా చెప్పు? అది కాక వాళ్ళ అమ్మ పేషెంట్, అవన్నీ తెలిసే వద్దు అంటున్నాను. వెళ్దాం పదమ్మా, పద పద, ఎక్కు. బస్ ఎక్కండి. నువ్వెక్కడికి వెళ్తున్నావే? ఏం వద్దు, సీమంతానికి వాళ్ళందరూ అక్కడికి వస్తారు గానీ పద, మీరెళ్ళండి. నువ్వెక్కు, పద.
పద పద పద.